టాకింగ్ తో మా మది ఎదలను తుత్తినీలు చేయుచున్నయ్యదే. మీకు మాత్రం వయసు రాదు? మీరు నాలా లావరు? మీరు నాలా కళ్ళజోడు పెట్టుకోరు? యూజ్లెస్ ఫెలోస్, డర్టీ ఫెలోస్, వెరీ వెరీ బ్యాడ్ బాయ్స్. గూడ చిన్నదిరా, ఎర్ర ఎర్రని బుగ్గలురా, నున్న నున్నని జప్పలురా, ఒక్కసారి 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 పక్కకొస్తే చల్ చల్ రొమాన్స్ అన్నదిరా. నాస్టీ ఫెలోస్. మా తల్లిలే. లక్ష్మి, అది వాళ్ళ బొమ్మ, బాగుండదు. వాళ్ళ బొమ్మ వాళ్ళకిచ్చే పరువు పోతుంది. చెప్పేది విను. కాదండి, ఇది నా కృష్ణుడే. ఇక్కడ వెన్న తినేందుకు వచ్చాడు. వాళ్ళు వెన తెరిపించి వెనకాల పంపిస్తారులే. అయ్యా ఏమనుకోకండి, నువ్వు బయలుదేరు. నువ్వు రా చెప్తా. చింత చెట్టు మీదకి చంపాజీ ఎక్కినట్టు ఎక్కడే ఉంది కాదండి, నా కృష్ణుడు కాళీయమర్దనం చేస్తున్నాడు. కనిపించిన ప్రతివాడు నీకు కృష్ణుడే. చంపేస్తా. అలా అనుకుంటే మిమ్మల్ని కూడా కృష్ణుడే అనుకుంటున్నాను. నన్ను మాత్రమే అనుకో, అంతే. నువ్వు దిగరా. ఏమిటి స్వామి, ఆనాడు మా చీరలు నువ్వు దొంగిలిస్తే ఈనాడు ఆ కసితో నీ అక్షరాలు ఎవరైనా దొంగిలిచ్చారా? అలా నట్టుతూ మాట్లాడుతున్నావు ఏమిటి స్వామి? నేను నత్తి కృష్ణుడు అండి. వచ్చేస్తారో ఏమయ్యా ఆ నిచ్చి తీసి పక్కన పెట్టి త్వరగా ఇదిగో ఏమయ్యా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి ఉండే పక్కన పెట్టు ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా క్యావ్ నడుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వస్తే మాకేంటయ్యా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఓనరు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారు. అయ్యి బాబు ఈ బండి ఇక్కడ పెట్టండి. తీయా ఈ అమ్మాయి రా ఇంటికి మెయిన్. ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? బాబాయ్ ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఎక్కడి నుంచి తీసేపోతే తిత్తి తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ సత్తండి. మూలలో పెట్టబట్టే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూలలో పెట్టు. ఇది రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు? ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడ. అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. సార్ నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో ఇదిగో వస్తున్నా.
వచ్చావా ఇవాళ చచ్చవులే నిన్ను బామా బామా ఎరా నాన్న ఇంకా నిద్రపోలా పోయి లేచా బయట కుక్కలు వస్తున్నట్టున్నాయి బాబాయ్ ఏమో పిచ్చి కన్నా బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా నేను వెళ్ళి చూసి వస్తానుండు బామ్మ వద్దే ఒకవేళ దొంగలై ఉంటారు దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా నువ్వు ఊరుకో బామ్మ ప్లీజ్ బామ్మ నాన్నని పిలుద్దాం నాకు భయంగా ఉంది నీకు భయం ఎందుకురా నేనున్నాగా నువ్వుండు అమ్మో నిజమేరా మీ నాన్నని పిలుద్దా ఉండు పెద్దాడా రే పెద్దాడా రే పెద్దాడా త్వరగా తలుపు తీయరా ఏంటమ్మా అదుగు విన్నావా అదే ఇందాకడి నుంచి అట్టాగే మరుగుతున్నా కుక్క నువ్వు వెళ్ళి తలుపు తీ నేను వెళ్ళి రోకల పండు తీసుకొస్తా సత్యనాన్ని ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే 4 ముక్కలు అయిపోవాలి సరే పద పద అమ్మ కడుపు మాడా నీకు ఇదేం పోయే కాలం రా సరాసరి తలుపు కొట్టచ్చుగా అయినా ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడ తెచ్చావురా మాట్లాడవే ఎవరికా ఎక్కుదో చెప్పని చేశారు ఇప్పుడు పెద్ద ప్రైవేటు సర్లేరా ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నిన్ను వదిలేసి వెళ్ళాననుకో పోన్లే పాపం బాబాయ్ గాడు వయసులో ఉన్నాడు కదా ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా కానీరా బుజ్జి ఆ పిల్ల ఉందరా నాయనా చెప్పాలంటే నా వల్ల కాదురా అమ్మాయి నవ్వుతుంటే అయ్యి బాబాయ్ నేను చెప్పలేకపోతుండ్రా నాయన అమ్మా స్కూటర్ అమ్మాయా జరగవే బామా ఇటు వచ్చావే అయ్యా అడుగురికి కాలు మీద వేస్తున్నాడు వయసు వచ్చింది ఎందుకు బొజ్జు బొజ్జు చెప్తా చెప్తా నీ పనేదో చెప్తా చెప్తా